ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గేట్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం 150 కోట్ల నిధులు మంజూరు చేసింది. పనులను వచ్చే వారంలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. బ్యారేజ్ గేట్లను తొలగించి వాటి స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేయనున్నారు. కాటన్ బ్యారేజ్ వద్ద జరగనున్న గేట్ల మరమ్మతులకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన కాటన్ బ్యారేజ్ మరమ్మతులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించి బ్యారేజ్ను మరమ్మతులు చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం 150 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నెలలోనే ఈ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. వచ్చే వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ధవళేశ్వరం బ్యారేజ్కి వచ్చి బ్యారేజ్ మరమ్మతు పనులు కూడా ప్రారంభించనున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించి మొత్తం 117 గేట్లు, అదేవిధంగా 12 ఎడ్ స్లూయిస్ గేట్లను కూడా పూర్తిగా తొలగించి ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లను పూర్తిగా మరమ్మతులు చేసేందుకు కూటమి ప్రభుత్వం మొత్తం 150 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న ఈ బ్యారేజ్ 1970లో పనులు ప్రారంభమైతే 1984లో పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ 175 క్రస్ట్ గేట్లు, 10 స్కౌర్ స్లూయిజ్ గేట్లు, 12 ఎడ్ స్లూయిజ్ గేట్లు ఉంటాయి. ప్రస్తుతం ధవళేశ్వరం ఆర్మ్ కింద 70 గేట్లు, ర్యాలీ ఆర్మ్ కింద 43 గేట్లు, మద్దూరు ఆర్మ్ కింద 23 గేట్లు, విజయేశ్వరం ఆర్మ్ కింద 39 గేట్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం 2014లో గోదావరి డెల్టా వ్యవస్థ ఆధునీకరణ కింద 31.77 కోట్లతో 58 గేట్లను మరమ్మతులు చేశారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ గేట్లు మరమ్మతులు జరగలేదు. ప్రస్తుతం ఈ 150 కోట్ల వ్యయంతో 117 గేట్లతో పాటు 12 ఎడ్ స్లూయిజ్ గేట్లకు కూడా మరమ్మతులు చేపట్టనున్నారు. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించి అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించిన మోటార్లకు కూడా పూర్తిగా రిపేర్లు చేస్తారు. కొత్త ఎలక్ట్రికల్ కేబులింగు, వైరింగు, కంట్రోల్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తారు. మొత్తం 250 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు, 75 కేవీఏ జనరేటర్లు, 12V బ్యాటరీలు కూడా ఏర్పాటు చేస్తారు. పనులను కూటమి ప్రభుత్వం టెండర్ల ద్వారా పిలిచింది. టెండర్లో హైదరాబాద్కు సంబంధించిన కాంట్రాక్టర్ ఈ పనులను దక్కించుకున్నారు. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించి గేట్లన్నీ కూడా 117 గేట్లను కూడా పూర్తిగా తొలగించి వాటి స్థానంలో కొత్త గేట్లను ఏర్పాటు చేస్తారు. రోపులను కూడా మార్చుతారు. అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించిన పనులను, కొత్త జనరేటర్లను కూడా ఏర్పాటు చేస్తారు. పూర్తి స్థాయిలో తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి పనులను కూడా 24 నెలల్లోనే పూర్తి చేసే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. వచ్చే వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కి వచ్చి పనులను ప్రారంభిస్తారు. ఇది ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ గేట్ల మరమ్మతులకు సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి.